థ్యాంక్ యూ వెరీ మచ్ బంగారు తల్లి. మీ నామధేయము? రేఖ. రేఖ. చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు అక్షాంశాలు రేఖాంశాలు అని చదువుకున్నాం. ఆ రేఖాంశాలు ఎలా ఉంటాయో మేము చూడలేదు, కానీ మా కనుల ముందురా చందమామలాగా వెలిగిపోతున్న రేఖా గారు మమ్మల్ని ఈరోజు ముఖాముఖి ఇంటర్వ్యూ చేయటం బహుదానందంగా ఉందని మనం చేసుకుంటూ, తర్వాత ప్రశ్న ఏమిటో సంధించండి రేఖా గారు. ఇప్పుడు బాలయ్య బాబు గారు అయితే మీ నట వారసత్వాన్ని నిలబెట్టారు కదా, దాని గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నా. తెలుగులో ఒక పద్యం ఉంది, ఏమిటంటే పుత్రుడు ఎదిగిన తరువాతే తండ్రికి పుత్రోత్సాహం ఉంటుంది అని. అటువంటి పుత్రోత్సాహాన్ని నేను పొందాను. ఎందుకంటే అప్పట్లో మాతో పాటు కూడా నటించారు. ఆ తర్వాత తను హీరోగా పరిచయం అయిన తర్వాత ఒక పౌరాణికం ఏమిటి, ఒక సాంఘికం ఏమిటి, ఒక బ్రేక్ డాన్స్ ఏమిటి, ఒక భరతనాట్యం ఏమిటి, ఏదైనా కానీ అవలీలగా నటిస్తూ ఎందరో ప్రజాదరణ పొందినవారు మా బాలయ్య బాబు గారు. ఒక రాయలసీమ చిత్రం ఏమైనా, ఒక రాజుల సినిమా అయినా, ఒక కామెడీ సినిమా అయినా ఏ పాత్ర అయినా అవలీలగా పరకాయ ప్రవేశం చేస్తున్నాడు. ఈ మధ్య ఎంతో అద్భుతంగా పాటలు కూడా పాడుతున్నాడు మా అబ్బాయి. ఒక గాయకుడిగా, ఒక నటునుడిగా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక డైరెక్టర్గా, ఒక సేవాతత్వం కలిగిన హృదయం కలిగిన వ్యక్తిగా ఎందరో పేదలకు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సేవ చేస్తున్న మా అబ్బాయిని చూస్తుంటే స్వర్గాన మేము మహదానందంగా ఉన్నాం. రేఖ, ధన్యవాదములు. ఇలా రామారావు గారు ఇలా మీతో ముఖాముఖి కూర్చొని మాట్లాడితే ఇలా ఉంటుంది. అంటే మామూలుగా ఏంటంటే మిమిక్రీ అంటే రామారావు గారు అయితే ఇలా చేస్తారని సుప్రీంకోర్టులో తీర్పు జరిగితే న్యాయం జరగవచ్చు, జరగరావచ్చు. మిస్టర్ ఏమంటావయ్యా? అలా చెప్పడం కానీ ఇలా ఒక క్రియేట్ చేసుకొని చెప్తే ఇంకా కొత్తగా ఉంటుందన్న ఆలోచనతో ఇలా మీ చేత. యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఎలా ఉంది అంటే, మీ మాటలు వింటుంటే మీ ఫేస్లో నేను ఆయన ఇమాజినేషన్ చేసుకుంటున్నాను అనమాట. ఫేస్ అసలు కొంచెం కూడా తేడా లేకుండా అంత పర్ఫెక్ట్గా ఎలా వస్తుందండి? అంటే ఓన్లీ అబ్జర్వేషన్, మిమిక్రీ కావాల్సిన మెయిన్ అబ్జర్వేషను, అలానే వినడం, ఈ రెండు తర్వాత ప్రాక్టీస్. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఏ పదం ఎలా ఉచ్చరిస్తున్నారు, ఎక్కడ ఏ పదాన్ని స్ట్రెస్ చేస్తున్నారు, అవన్నీ గమనించి అలానే తర్వాత వాళ్ళ హావభావాలు, వాళ్ళ చూపులు, వాళ్ళు ఎలా చేతులు, వాళ్ళ మూమెంట్ ఎలా ఉండదు అన్ని బాగా. అంటే వాయిస్ లో ఇవన్నీ చేతులు కూడా ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయాలంటారా? అంతే, వాయిస్ తో పాటు. ఎందుకంటే నేను జస్ట్ ఇలా కూర్చొని రేఖా గారు ఎలా ఉన్నారు అంటే కొంచెం ఒక వాయిస్ అలా కాకుండా ఇలా తిరుగుతూ చేస్తూ ఉంటుందంటే ఇంకా ఆయన పరకాయ ప్రవేశం చేసినట్టు ఆయన ఇంకా మీరు ఇంకా నేను ఇన్ కేస్ ఒక 80% ఇమిటేట్ చేయగలిగితే మీకు 100% రీచ్ అయ్యింది విత్ ఎక్స్ప్రెషన్స్తో. అందుకనే నాకు ప్రత్యేకంగా ఇమిటేషన్ రాజు అని పేరు వచ్చిందనమాట. అంటే ఏ యాక్టర్ మాట్లాడినా కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్తో, వాళ్ళ బాడీ లాంగ్వేజ్తో మీరు మాట్లాడతారని చెప్పేసి. ఓకే.